ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసిని మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. గోపాల కృష్ణ భగవాన్ की, సద్గురు महाराज की, जगदम्ब माता की. हर नमः पार्वती पते हर हर महादेव. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం విషయ నిగ్రహ ప్రకరణం 4వ ప్రకరణం 55వ శ్లోకం. సంస్కృతి పారావారే అగాధ విషయోదకేన సంపూర్ణే నృశరీరమంబుతరణం కర్మ సమీరైరితస్తతశ్చలతి. సంస్కృతి పారావారే హి అగాధ విషయ ఉదకేన సంపూర్ణే నృశరీరం అంబుతరణం కర్మ సమీరైః ఇతః తతః చలతి. ఇప్పుడు ఈ ఇంద్రియ విషయాల వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ చెప్తూ ఉన్నారు. ఎలాంటిది అంటే ఇది అగాధ. ఇది ఈ శరీరము ఎలాంటిది, ఈ సంసారము ఎలాంటిది, ఇది దేనికి వాడుకోవాలి అని చెప్తున్నారు. ఏమని? అగాధ విషయ ఉదకేన సంపూర్ణే. ఇదేమిటంటే అగాధం. గాథ అంటే కొంతవరకని చెప్పడానికి ఉంటారు. అదేమి గాథ, కథ.
వాడి గాథ ఇంతేనరా అంటారు, వీడి గాథ ఇంతే అంటారు. కాబట్టి ఇది అగాధం, చెప్పడానికి అలివే ఉండదు. ఇది ఏదైనా ఒకటి కంప్లీట్ చేయొచ్చు. రామాయణం అక్కడితో కంప్లీట్ అయిపోయింది. రామాయణ గాథ, భారత గాథ, కథ గాథ ఈ రెండు ఒకటే అన్నమాట. అర్థమైంది కదా. అందుచేత ఇలాగా యోగ వాసిష్టం అక్కడితో అయిపోయింది, భగవద్గీత ఇక్కడితో అయిపోయింది. ఇది ఎలాంటిదంటే ఈ విషయగాథ ఇది మాత్రం ఇక్కడితో అయిపోతుందిలే. ఎంతవరకు ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోలేదో అంతవరకు వేల కోట్ల జన్మలెత్తొచ్చు ఈ గాథ. అందుకని అగాధం అంటే చాలా అంతులేనటువంటిది, లోతైనటువంటిది, ఇన్ని అర్థాలు అనమాట దానికి. ఈ సముద్రం చాలా అగాధం అంటారు. అగాధం అంటే అర్థం ఏంటి? చాలా లోతైనదని అర్థం. దానికి ఒక అంతు చాలా లోతది, ఎన్ని ఎనుగులైనా ముడిపోతూనే ఉంటుంటాయి. ఆ విధంగా ఈ యొక్క అగాధ విషయం చేత ఏమిటి అంటే ఈ సంస్కృతి మాటిమాటికి పుట్టడం మాటిమాటికి పోవడం అన్నటువంటిది ఇది ఒక పారావారం, ప్రవాహం అన్నమాట. ఇది ఎక్కడ ఆగదు, ఏదైనా అవుతుంది. కానీ సంస్కృతి అంటే ఏమిటి? సృగతు ధాతు, సృగతి అంటే అలా వెళ్తూ ఉంటుంటుంది అన్నమాట. అది సృజతి, పుట్టిస్తూనే ఉంటుంటుంది. సృగతో అది గతి గమనం, ఇక నీళ్ళు పోస్తూ అలా పోతూనే ఉంటుంటాయి. అలాగా ఇది సంస్కృతి పారావరం, దీనికి అడ్డే ఉండదు. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అగాధ విషయ, చాలా ఈ విషయములు అనమాట. ఆ విషయాలు ఎలాంటివి? ఇక్కడ మనకి ఒక జలం లాంటిది అనమాట. ఈ విషయాలు ఒక జలం లాంటిది. జలం ఎలాగైతే లోతైనటువంటి జలము కనుక్కోవడానికి వీలు పడదో, ఆ జలంలో పడిపోయిన వాడి కిందకు అడుక్కుపోతాడో, అలాగా ఇది ఎలాగా? ఇది సంపూర్ణి, చక్కగా నిండబడిపోయి ఉన్నది. ఇది ఈ అగాధ విషయం ఉదకీనా, అగాధ విషయం చేత ఇది బాగా ఈ సంస్కృతి పారావరం అన్నటువంటి సంసారం మాటిమాటికి వచ్చేది పోయేది, ఇది ఎలాగా సంపూర్ణ బాగా నిండబడిపోయి ఉన్నది అన్నమాట. ఇది అందుచేత ఇది శరీరమంబుతరణం. ఇక ఈ విషయాలు ఎందుకు అంటే ఇక విషయాల సంగతి వివరించుకుంటూనే ఉన్నాం. అర్థమైంది కదా. ఏ విషయానికి అంత ఉండదు. మనకు ఉన్నటువంటి శబ్ద విషయం కానీ, స్పర్శ విషయం కానీ, రూప విషయం కానీ, రసం విషయం కానీ, గంధ విషయం కానీ, ఇదేమిటి? ఇది ఒక సముద్రంలాగా ఉదకమన్నమాట. నిండబడినటువంటి సముద్రం ఎలాగో ఈ సముద్రం, ఈ 5 విషయాలు ఇది మహాసముద్రం. నేను మహాసముద్రంలో పడిపోయాను అంటాడు ఒకడు. అక్కడ ఉన్నవి ఏమున్నాయి చెప్పండి? అక్కడ ఉన్నవి ఏముంటాయి సముద్రంలో పడిపోవడానికి? అది ఒక శబ్దమైనా తారుమారు కావాలి, స్పర్శమైనా తారుమారు కావాలి, రూపమైనా తారుమారు కావాలి, రసమైనా తారుమారు కావాలి, గంధమైనా తారుమారు కావాలి. అగాధం నుంచి బయటకు రావడానికి ఇవే కారణం, అగాధంలో ముంచడానికి ఇవే కారణం. అందుచేత ఇప్పుడు ప్రపంచంలో కూడా ఈ మధ్య నేను చాలా అగాధంలో పడిపోయానని అంటాడు. ఏమిటి అగాధం? మరి ఎవరికో డబ్బు ఇస్తాడు, వాడు ఎవడు అయిపోయింది కదా అగాధం. ఏదో భూమి కొన్నాడు, అర్థమైంది కదా, ఇక ఆ భూమి ఆక్రమించుకున్నాడు, ఇప్పుడేమవుతుంది? ఇదంతా అగాధమే. ఇదంతా ఇవన్నీ అగాధ విషయాలు అన్నమాట. అందుచేత అగాధ విషయ ఉదకేనా. అగాధం అంటే ఇంకేమిటి? రెండు ఉదాహరణలు మనం తెలుసుకుంటే అన్ని ఉదాహరణలు అందులోనే వచ్చేస్తాయి వరుసగా. అందుచేత అగాధ విషయ ఉదకేనా సంపూర్ణే, నిండబడింది. ఇది విషయం అన్నటువంటి జలము చేత నిండబడినటువంటి సంస్కృతి పారావారి. ఆ సంస్కృతి పారావారి. సంస్కృతి అంటే సంసారము. సంస్కృతం అంటే అది వేరు మళ్ళీ, సంస్కృతి అంటే ఇది వేరు మళ్ళీ.
ఇది శృతి పోతూనే ఉంటుంటుంది, ఇంక దీనికి అడ్డు లేదనమాట. ఇది ఇటువంటి పారావారం. పారావారం అంటే ఇప్పుడు ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిని ఏమంటారు? పారావారం అంటారు. అది అయిపోయిన దాన్ని పారావారం అనరు. ఏమే అది ఎప్పుడు నడుస్తుండ జీవనది అని దాని పేరు. అర్థమైందా? కొన్ని నదులు ఎండవు కదా, ఎండపోతే దాని పేరు ఏమంటారు? జీవనది. ఇప్పుడు ఎండం చేత అది ఎండదు, ఈ సంసారం ఎండదు, ఈ రెండు జీవనదులు అన్నమాట. అర్థమైంది కదా, అందుకని దాన్ని పోల్చినారనమాట. ఈ విధంగా అటువంటి సంస్కృతి పారావారే. మరి పారావారం దాటాలంటే ఒక ఓడ ఉండాలి. అనేక జన్మల నుంచి వస్తున్న పారావారం దాటాలంటే ఉండాలి, ఒక వాడ ఉండాలి. ఇంకేమిటా వాడ? నృశరీరం అంబుతరణం. తరణం అంటే మనకి తరింపచేసేది. నదిని దాటడానికి తరింపచేసేది ఏమిటి? నావ. నదిని దాటడానికి తరింపచేసినటువంటిది ఏమిటి? నావ అన్నమాట. అందుచేత అది నావ అంబుతరణం. ఆ నావ ఆకాశం మీద పనికిరాదు, మళ్ళీ ఆకాశం మీద ఈ నావ పనికిరాదు. అర్థమైంది కదా? ఇది జలంలోనే ఈ స్టీమర్స్ కానీ, పెద్ద పెద్ద వాడలు కానీ, చిన్న చిన్న మనం సైట్ సీన్కి వెళ్ళే పడవలు కానీ, ఇవన్నీ ఎక్కడ నడుస్తాయి? నీటి మీదే నడుస్తాయి. అందుకే దాని పేరేంటి? అంబుతరణం. అంబుతరణం అంటే ఈ జలం నుంచి దాటింపజేస్తారు. మరి అలాగే అంబుతరణానికి వెళ్ళాడు కదా రాముల వారు వెళ్ళగానే ముగ్గురు కూర్చొని దాగన్నాడు. నీకు దాటించడం మాత్రం కానీ మధ్యలో నేనేమైపోతానో నాకే తెలియదు అన్నాడు. కాబట్టి బాబు అని చెప్పి ఆయన పాదాలన్నీ బాగా కడిగి ఎంతసేపు కడుగుతాడో తెలియదు. అప్పుడు డౌట్ వచ్చింది లక్ష్మణుడికి సీతకి, ఏమిటిరా ఈ కడిగేదేదో ఇప్పటికి ఈ పాటికి మేము నదే దాడి ఎంతసేపు ఎందుకు కడుగుతున్నామంటే చాలా ప్రమాదం ఈ పాదాలు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ఈ పాదం ఏదైనా ఒక మనిషి అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి నేను? ఆ రాయికి తగిలి అదేమో అహల్య అయిపోయా. అర్థమైందా? ఈ పడవ తగిలింది అనుకో, ఇది కానీ మనిషి అయిపోతే ముగ్గురు మునిగిపోయి వస్తాం. అందుకని మీ పాదానికి దూరం ఉండకూడదు. అర్థమైందా? ధరించిన తర్వాత సంగతి ముందు మొత్తం గోవింద అయిపోతాం. అందుచేత ఆ ప్రకారముగా ఆయన పాదదోలి అందుకు మొత్తం తుడిచాడు. ఎందుకు కడుగుతుంటే అందుకు కరగడం మరి నీకు వెళ్ళేవాడు కరగదు పల్లెక. ఏమంటావు? ఎక్కడికి ఇంట్లోకి వెళ్తే కరగడం కానీ పోయేదే నీళ్ళు నడిచి వెళ్ళాలి పడవ ఎక్కడానికి, మళ్ళీ కడిగేసేది పల్లెక. అందుచేత అది ఆ నావ దాటాలంటే రామలక్ష్మణులు కూర్చొని బయటికి దాటారు. మరి మనం కాశీ వెళ్తాం, అక్కడ కూర్చుంటే ఈ పక్క ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ పక్కలకు ఆ పక్క వెళ్ళాలని, ఆ పక్కలకి ఈ పక్క రావాలని. ఈ మధ్యలో ఏమిటి? నావ అన్నమాట. ఈ నావ ఎక్కి అటుపక్క వెళ్తాం సైట్ సీన్కి, అటు వచ్చి ఇటుపక్క సైట్ సీన్కి. ఇవన్నీ నావలు. దీనికి ఏం పేరు? అంబుతరణం. అలాగే ఇక్కడ ఏమిటయా ఈ సంసార సముద్రాన్ని దాటడానికి? నృశరీరం అంబుతరణం. ఈ మానవ శరీరమే అంబుతరణం. ఇదే అంబుతరణమన్నమాట. అందుచేత ఈ శరీరం ద్వారాగానే తరించాలండి. మానవ శరీరం ద్వారా ఇంకో శరీరం ద్వారా తరిస్తామన్న మాటే లేదు. అర్థమైంది కదా? ఈ యొక్క మన జన్మ తరించాలి అంటే ఇంకొక శరీరం ద్వారాగా తరించడానికి తగిన యోగ్యత ఏ శరీరానికి లేదు. అర్థమైంది కదా? ఇంకే శరీరాలకు ఉన్నాయి తరించే యోగ్యతలు? ఎక్కడ? మేము మొట్టము. అందుకనే అన్ని శరీరాల కంటే మానవ శరీరము చాలా గొప్పదని పేరు అందుకొచ్చింది. మానవ శరీరం, మానవుడు అంటే మానవ శరీరం ఇంకేమన్నా? ఈ శరీరం ఈ శరీరంతోనే దాటాలి. దేవతా శరీరం వచ్చినా దాటలేము. అదేమిటి? మా దేవతలే దాటలేసి వస్తుంటే మనం ఎక్కడ దాటుతాం? అర్థమైంది కదా? వందల కొలది సంవత్సరాలు వారికే వైరాగ్యం లేసి వస్తున్నారు వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళి ఇద్దరితే ఉన్న వైరాగ్యం ఓడిపోద్ది. అర్థమైంది కదా? అందుచేత మరి దాటాలంటే ఇదే. అందుకు నృశరీరం అంబుతరణం.
మరి దీనికి ఏమిటి తెలుసా? కర్మ సమీరైః ఇతః తతః చలతి. ఇటో ఇదేం చేస్తుంది అంటే కర్మ సమీరైః. దీనికి ఏమిటి అంటే ఈ శరీరానికి గాళ్ళు, అక్కడ దానికేమో ముందు చెప్పేస్తాడు. ఇప్పుడు ఏ గాలి వస్తుందో దీనికి తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు మాత్రం పడవలు వేయరాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, వేసే పడవ బాధ్యత మేము కాము. ఎందుకో తుఫాను వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి, అర్థమైంది కదా. అందుకని వాళ్ళందరూ ఆపేస్తారు ఎక్కడ అందులో. కానీ ఈ పడవకి ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు, ఉండుండి, అర్థమైంది కదా. ఉండి ఏదో ఒకటి వస్తుంటుంది దీనిగా, అప్పటికప్పటికే ఉంటాం, అప్పటికప్పుడు ఒళ్ళు చల్లబడిపోదు. గో చచ్చిపోట్లే కానీ, అర్థమైందా? ఇక అయిపోయింది. ఇంకా అడావుడి, ఇదల్లో అడావుడే, ఇళ్ళల్లో అడావులే, హాస్పిటల్లో అడావుడే, అర్థమైంది కదా. ఏ గాలి ఎప్పుడు వస్తుంది దానికి గాలి ముందు తెలుస్తుంది, కానీ దీని గాలి ముందు తెలియదు. దిక్సూచి పెట్టుకుంటారు, 12 గంటలకి ఇవి వస్తుంది కాబట్టి చేపలు పెట్టే వాళ్ళకి, ఏమే మనుషులు వెళ్ళే వాళ్ళకి ఈరోజు వేయకూడదని చెప్పేస్తాడు. మరి దీనికి ఎవరు చెప్తాడండి? ఈ గాలి ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకనే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకున్నట్టు ఈ గాలి ఉన్నప్పుడే మన తత్వాన్ని మనం తెలుసుకొని ఉంచుకోవాలి. అంతే. ఇప్పుడు అక్కడెక్కడ గాలిపోయినా గాలి పెట్టేస్తాడు కారు టైర్కి, అయిపోయినా పర్లేదు, ఆ పక్క అన్నీ ఉంటాయి, అటు తీసుకొస్తాడు, ఇక్కడ పెట్టేస్తాడు, గాలి ఫుల్ చేసేస్తాడు. దీనికి ఇంక ఫుల్ చేసి పాడులే, ఉన్న గాలి ఊడిపోయిందంటే రామ్ నామ్ సత్య హేట్ పాడవలసిందే. అందుచేత దీనికి ఏమిటయా? కర్మ సమీరైః. దీనికి వెనుక చేసినటువంటి కర్మాలు ఉన్నాయి కదా, ఆ పెనుగాళ్ళు వస్తూ ఉంటుంటే ఈ నావేమవుతుంటుంది, ఊగుతూ ఉంటుంటుంది. దాన్ని బట్టి ఇటు అటు అటు ఇటు ఊగిపోయి చలతి, కదులుతుంటుంది. కదిలి పోని తీరానికి చేరుతుందా? ఈ తీరానికి చేరాలనుకునేసుకో గాలి, రాగరాకొస్తాడు. ఎవరికో ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు. పాపం అందరూ చెప్పగా, 30 సంవత్సరాలు నాకు దేవాలయమే తెలియదు అన్నాడు వాడు. సరే ఆ దేవాలయంకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా తక్కువ ముళ్ళు గుచ్చుకుంది వాడికి. వాడి కర్మకాయలు పోయి, ఏమిట్రా ఇవాళ దేవాలయంకి వెళ్తే ముళ్ళు, ఇప్పుడు వెళ్ళి ఇంతకుముందు వెళ్ళావా? అందుకే గుచ్చుకోండి. నీకు ఎప్పుడు వెళ్ళమన్నాడు? అయిపోయాయి. వాడికి పెనుగాలు వచ్చింది, ఏమిటి ముళ్ళు గుచ్చుకోవడం. చే ఇంక దేవుడు ఎక్కడ లేడు, అక్కడికి ఎందుకు పోవడం అంటాడు. మళ్ళీ అదేనమాట, అక్కడికి పోడు, ఎక్కడ పోడు, ఇక్కడ ఏదో ఒకటి. ఇంకోటి దేవాలయంకి వెళ్ళాడు. ఆ రోజు కడుపు నొప్పి వచ్చింది. ఏమిట్రా నీ వచ్చి కడుపు నొప్పి వచ్చింది అంటాడు. కడుపు నొప్పి వచ్చిందంటే నువ్వు దేవాలయంకి ఎందుకు వెళ్ళావు అంటాడు వాడు. అర్థమైంది కదా. వాడికి ఒక గాలి వచ్చింది అనమాట. ఎందుకంటే ఏదో గాలి వస్తుంది, ఆ ఒడ్డుకి చేరనివ్వదు, ఈ ఒడ్డుకి చేరదు. గాలి వస్తే ఎక్కడ చేరుతుంది అంటే ఇటు ఓరమే సరిపోద్ది. పెద్ద గాలి అయితే ఉంది, అందులో పడతామన్నమాట. ఇది అనమాట. అందుచేత చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకారముగా వెనక అనుకోండి సత్సంగం ఒకరోజు, ఎన్ననాడు ఏది ఇంట్లో వచ్చింది అల్లరా, నువ్వు ఆ సత్సంగం విన్నా, ఈ సంఘం ఇది ఆ సంఘానికి వెళ్ళాక నీ కర్మ ఎలాగైపోయింది అంటాడు. ఇవన్నీ ఏమిటంటే పెనుగాలి, నీటితో వస్తాయి పాడా. ఇప్పుడు నహి కళ్యాణ కృత్తు దుర్గతిం తాత గచ్చతి అన్నాడు కదా. మంచి పనులు చేసిన వాడు ఎన్నటికీ చెడిపోడు అని చెప్పేసినాడు ఆయన. అది మనకు మంత్రం ఒకటి రావాలి కదా, ఆ మంత్రం నేర్చుకుంటే కదా వచ్చిందని కర్మ. అందుచేత ఇది కర్మ సమీరైః. ఆ కర్మ సమీరైః పూర్వజన్మ కర్మ వాసన వల్లను ఇదో ఒక అడ్డు, ఇంట్లో అడ్డు, ఇదిలో అడ్డు, వాడు అన్నాడేనో వీడన్నాడేనో ఇలాగా నిందలేందే పొందిపోదు అన్నట్టుగా ఏదో నెపం వచ్చి ఈ శరీరం ఏమవుతుంది, ఒక మార్గంలో ఉన్నటువంటి ఒడ్డుకి చేరకుండా ఆ పడవ ఎలాగైతే గాలికి వేసేటప్పుడు ఒడ్డుకి చేరే అవకాశం దానికి లేదో, బాగా వేస్తే మునిగిపోతుందో, అలాగే ఈ నావ కూడా. అందుకని చెప్పాడు ప్రయత్నం అనేది గట్టిగా ఉండాలని. ఉంటే ఎంత గాలి వేసినా పర్వాలేదని. అప్పుడు ఏం చేయాలి? ఏ గాలి వచ్చినా ఈత నేర్చుకోవాలి. ఈత నేర్చుకునే వాడికి గాలితో సంబంధం లేదు, కొంతలో కొంత పడవ ఊపుతుంది కానీ అది మెల్లగా ఎలాగోలాగా 1 గంట 2 గంటలకు 3 గంటలకు చేరిపోతాడు. అలాగే మనకి ఆత్మజ్ఞానమైన ఈత వచ్చిందంటే అర్థమైంది కదా. ఎన్ని సుడిగాళ్ళు వస్తూ ఉన్నా ఇంట్లో కానీ ఇదిలో కానీ ఒంట్లో కానీ వస్తూ ఉన్నా మనకి ఇంకేం పర్వాలేదు.
హాయిగా పోతాం. ఎందుకంటే కొంతమంది ఈతగాళ్ళు గాలి వచ్చినా ఇదే కెపాసిటీ వాళ్ళు ఉన్నారు, వర్షం వచ్చినా ఇదే వాళ్ళు ఉన్నారు. అలాంటిది అనమాట. అందుచేత ఇది ఈ సంసారం అనేది. అందుకే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ ప్రకారముగా ఈ సంసార సాగరం దాటడానికి ఇది ఒక నామ, ఇది ఒక నావ అనమాట. భవతి భవార్నవ తరణే నౌక. ఒక దగ్గర ఒకటి చెప్తుంటారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరణే నౌక. అర్థమైంది కదా. గీతా నావం సమాసాధ్య పారం యాతి సుఖేన సహా. ఈ నావకి ఆ నావలనమాట. అర్థమైంది కదా. ఇదొక సంసార సముద్రంలో ఇదొక నావ. ఈ నావ కరెక్ట్గా వెళ్ళాలంటే ఆ నావను మళ్ళీ పట్టుకోవాలి. ఇవి అనమాట. ఈ ప్రకారముగా అర్థమైందా చెప్తూ ఉన్నారు. చెప్పి ఇప్పుడు ఇక అతడు ఆ చేరకపోవడానికి కారణం ఏమిటి అంటే దానికి ఇప్పుడు చెప్తున్నారు. ఛిద్రైః నవభిః ఉపేతం జీవో నౌకాధిపతిః మహాన్ అలసః ఛిద్రాణాం విరోధాత్ జల పరిపూర్ణం వత పతత్యథ సతతం. ఛిద్రైః నవభిః ఉపేతం జీవో నౌకాధిపతిః. ఛిద్రైః నవభిః ఉపేతం జీవో నౌకాధిపతిః మహాన్ అలసః ఛిద్రాణాం అనిరోధాత్ జల పరిపూర్ణం పతతి అథః సతతం. ఇప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు నావ ఉంది. ఇప్పుడు ఆ నావకి ఏమి గాలి లేకపోయినా ఏమి ఆ నావకు కానీ ఒక రంధ్రాలు ఉన్నాయనుకోండి, ఆ రంధ్రాలు కప్పలేకపోతే వాడు అలసడు సోమరి అనమాట. కొంతమంది తొందరగా చిన్న రంధ్రం పడితే వెంటనే బాగు చేసుకుంటే ఏదో పైన అవుతుంది. అది ఎంత ఇందాక చేసుకోకపోతే ఏమవుతుంది, నీటిలో నావలో నీళ్ళు సముద్రంలో నీళ్ళు ఏమవుతాయి, నావలోకి వచ్చి నావనే ముంచేస్తాయి. అది చెప్తున్నారు ఇక్కడ ఆ విధమైనటువంటి విశేషం. ఛిద్రైః నవభిరుపేతం. ఏదో ఒక కుండకింత ఛిద్రం ఉన్నదంటే ఆ నీళ్ళు అలా మనకేమవుతాయి, దాన్ని సరిగా మనం పెట్టకపోతే సాయంకాలం కొండల్లా ఖాళీ అయిపోతుంది. ఏమి ఓ రంధ్రం ఉందంటే ఓ బకెట్లో అడుగుని రంధ్రం పడింది అనుకోండి, ఏదో కరెంట్ లేనప్పుడు నీళ్ళు ఉండవేమో అని బకెట్ నిండా నింపుంచాడు. ఏమి లాభం, కింద రంధ్రం మూస్తే కదా. సో భరంగా మళ్ళీ మధ్యాహ్నం కల్లా నీళ్ళ ఖాళీ. అర్థమైందా. ఈ ప్రకారముగా మరి మనకి ఈ నావకి ఏమి ఎన్ని రంధ్రాలు ఉన్నాయనుకున్నారు. ఛిద్రైః నవభిరుపేతైః. ఈ నావకు 9 రంధ్రాలు. ఏమి దీనికి ఎన్ని రంధ్రాలు, నవద్వారాలని పేరు కదా. నవద్వారే పురే దేహీ. ఏమి ఈ పురంలో దేహీ జీవుడు ఉన్నాడు అనమాట చెప్తున్నాడు. దేహీ జీవుడు ఎక్కడయ్యా ఉన్నాడు, ఆయనకి 9 ద్వారాలు. అందరికీ 9 అంటే మహా ఇష్టం ఏమిట. కాబట్టి భగవంతుడు మనకు 9 ద్వారాలు పెట్టేశాడు. ఎందుకు ఇష్టం అంటారు మానవులు. కాబట్టి ఇంకెక్కడో ఎందుకు ఎప్పుడైనా నెంబర్లు దొరికితే దొరకపోపాడు, ఈయనకి ఈ నెంబర్ ఇచ్చేసామనుకో ఏ దుఃఖం వచ్చినా ఈ నెంబర్ చూసి సంతోషిస్తాడులే ఏమిటి పూర్ణ సంఖ్యని అని ఈ ప్రకారముగా మొత్తం 9 అంకి ఇచ్చేశాడే. నవద్వారే పురే దేహి. దేహి అంటే జీవుడు, ఈయనకి పురమేమిటి, నవద్వారములు గల పట్టణం. ఛిద్రైః నవభిః ఉపేతం. ఉపేతం అంటే 9 రంధ్రములతో కూడి ఉన్నటువంటి జీవ నౌకాధిపతి. అయ్యా ఈ నౌకకి అధిపతి ఎవడే అంటే ఏమి మరి వెళ్ళాలి కదా, నావ నడిపేవాడు ఉండాలి కదా. ఎవడు లేకపోతే ఎలాగెళ్తుంది. ట్రైన్ పెట్టేసాం, అందరూ హాయిగా కూర్చుండిపోయినాం. ఫుల్గా మొత్తం 20 పెట్లు కూడా. ఇప్పుడు పోతుంది ఒక్కడ పోదు. అర్థమైంది కదా. అది పోవాలంటే ఒక రథసారథి
ఉండాలి. అర్థమైంది కదా. అధిపతి లేకపోతే నావలో మనకు కూర్చుంటే ఏమి లాభం అని అడిపేవాడు లేకపోతే, కారులో కూర్చుంటే ఏమి లాభం, క్యాబ్ బుక్ చేసి కారు లేకపోతే మనిషి లేకపోతే ఏం చేస్తాం మనం. ఆ విధంగా ఇక్కడ జీవ నౌకాధిపతి ఒక్కొక్కడు ఉంటాడనమాట. ఏదైనా వస్తే తొందరగా బాగు చేయడు. అర్థమైంది కదా. నేను చేద్దాంలే చేద్దాంలే అనుకోని ఏమి వాయిదాలు వేస్తాడు. ఎప్పుడూ వాయిదా వేయకూడదు ఏ పనికి కూడా. వెంట చేయవాడు ముక్తుడోగును అన్నాడు. అర్థమైంది. ముక్తుడంటే అన్నింటిలోనూ ముక్తుడు వాడు. ఎవలోకరు ముక్తుడే, పరలోకరుడు ముక్తుడే. వెంట చేయవాడు ముక్తుడోగును, లేనివాడు బద్ధుడోగును అన్నారు. మలయాళ స్వాముల వరకు సూక్తి అనమాట. వెంట చేయవాడు ముక్తుడోగును, లేనివాడు బద్ధుడోగును. అలాగనే జీవ నౌకాధిపతి, ఇతడు ఎలాంటి వాడు, మహాన్ అలసహ, గొప్ప అలసహ అంటే మనకి మందం గలవారు. ఇంకా మన తెలుగులో ఏమంటే భలే సోమరిపోతురా అంటారు. అర్థమైంది కదా. మామూలు పోతు కాదు ఏమిటి, అందులో కూడా పెద్ద పేరు అనమాట సోమరిపోతు అని. అందుకని సోమరులకి ఎచ్చటను మోక్షం లేదంటారు మలయాళ స్వాముల వారు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా మహాజీవ మహాన్ అలసహ, ఏమి మందబుద్ధి, అలసహ మందుడు అనమాట. తమోగుణం గలవాడిని ఏమంటారు, మందుడు అంటారు. రజోగుణం గలవాడిని ఏమంటారు, చకచకలాడుతూ ఉంటారు. సత్వగుణం మందం ఉండదు, చకచక ఉండదు, మీడియంగా ఉంటాడు అనమాట. ఆయన ఏమి నిద్రపోడు, ఏమి మామూలుగా గబగబలాడు. ఈ రజోగుణం నడుస్తూ ఉంటుంటే భూమి కదులుతూ ఉంటుంటుంది. దొంది కదా. ఈ తమోగుణం వాడు భూమి కదలడు, వాడు కాలే కదలడం కష్టం, ఇంక భూమి ఏం కదులుతుంది. అర్థమైంది. సత్వగుణం కదులుతుంది కానీ అలా నింపాదిగా హంస నడకలతో పోతాడనమాట. ఈ ప్రకారముగా చెప్తున్నాడు. జీవ నౌకాధిపతి మహాన్ అలసః ఛిద్రాం అనిరోధాత్. ఛిద్రం నిరోధమైతే ఎక్కడిదక్కడ సమాప్తి అవుతుంది. అందుకే మనలో కూడా ఏదైనా ఒక పోయిందని అక్కడ సబ్బో గిబ్బో రాసేస్తుంటారు మొట్టమొదటే. అది ఇప్పుడు అది రాసేది ఏమి లేదు, అదేమే గప్పారేమే. ఇప్పుడు ఇంకా ఇంకా దిక్కుమాలని ఇంకా ఉంచుకున్నారు ఆ నెమ్మది బాధ ఇంట్లో. అర్థమైంది కదా. పూర్వం ఏమిటంటే ఏదైనా వస్తువు చిరిగిపోతే దాన్ని ఎప్పుడు కుట్టుకోవడమే పని ఇంట్లో. అదే అనమాట. ఇప్పుడు కుట్టేవాడు ఎవడు, కుట్టుకోడు ఎక్కడ పడాడు, తీసి పారివయ్యా ఇంత పీసు వేయి పని పెట్టంటారు ఇప్పుడు కూడా. అర్థమైందా. అందుకనే కాలమోయ్యా కచ్చగడితీడు కామపురుషుడు అందరు, కోసి కొట్టుకు తిరుగుతుంటే వీడు గొప్ప లోభి అందరు. ఏం చెప్తామయ్యా అంటాడు ఒకడు పాట. కాలమొయ్యా కచ్చగడితే కామపురుషుడందురు, గోసి కట్టుగా తిరుగుతుంటే గొప్ప లోభి అందరూ. ఏం చేయాలి మరి ఇప్పుడు. అందుకంటే అందుచేత అడిగిటికి మధ్యలో అలమాన అర్థమనమాట. ఈ ప్రకారముగా ఛిద్రాణం అనిరోధాత్, అది జల పరిపూర్ణం పతః పతతి అధ సతతం. అది ఎప్పుడైతే ఈ ఛిద్రాన్ని బంధించలేకపోయినాడో ఎల్లప్పుడూ ఏమిటి ఆ జలం నీటితో నిండిపోతుంది. నిండిపోద్ది. ఏంటి నిండిపోద్ది, ఆ నావలో ఆ నావలో ఆ జలం వదిలిస్తే, కన్నాలు వదిలిస్తే రంధ్రాలు, అది ఎలాగ నిండిపోయి కింద పడిపోతుందో ఇది కూడా ఈ విషయాలని జలము ఈ రంధ్రాల నుంచి వచ్చి ఈ నావను ఏం చేస్తుంది, ఈ సముద్రంలో కిందకి ముంచేస్తుంది. ఇక ముంచేసిన తర్వాత ఇంకెప్పుడు తేలుతాం ఎవరికి తెలుసు. ములగడం ఈజీ కానీ ఇక్కడ ములిగితే ఎక్కడో తేలేడు అంటారు. కొంచెం సచ్చే తేలుతాడు అనుకోపోని ఇక్కడ తేలడు, ఎక్కడో తేలేడు అంటారు. అలాగనే ఇప్పుడు మనం ములిగిన మరొక విషయాలతో ఎక్కడ తేలుతామో తెలియదు. దేవలోకంలో తేలుతామో, ఇంద్రలోకంలో తేలుతామో, చంద్రలోకంలో తేలుతామో, లేకపోతే
ఏనుగు లోకంలో తేలుతామో, పంది లోకంలో తేలుతామో, అర్థమైంది కదా, క్రిమి లోకంలో తేలుతామో, కీటక లోకంలో తేలుతామో, సర్పలోకంలో తేలుతామో ఇది తెలియదు. అందుచేత ఇప్పుడే మనం చక్కగా మన యొక్క ఛిద్రాలని పూర్తి చేసుకోవాలంటున్నాడు. అర్థమైంది కదా. ఈ విధంగా 56వ శ్లోకంలో చెప్పాడు. ఎలాగైతే ఆ నావకి రంధ్రాలు మనం బాగు చేయకపోతే నీటిలో ముంచేస్తుందో, ఈ విషయాలన్నిటువంటి నావకు కూడా మనకి ఎంతవరకు ఏ విషయం కావాలో అంతవరకు ఉండాలి, సహజం. అత్యధికమైన విషయాలు, ఈ నీళ్ళు ఎక్కువ వెళ్ళేనుకోండి, నీళ్ళు తాగమని అని చెప్పి రోజు 20 లీటర్లు నీళ్ళు తాగాడు అనుకో, ఏమైనా బతుకుతాడా? అర్థమైంది కదా. ఇంకా 24 గంటలు పోతూనే ఉంటుండాలి. అర్థమైంది కదా. ఆ నీళ్ళు కూడా 5 లీటర్లు 3 లీటర్లు తాగమంటారు, అంతే కదా. ఎక్కువ నీళ్ళు తాగితే అయిపోద్ది. అది సర్వత్రా వర్జయేత్. అలాగనే ఈ విషయాలన్నీ నీళ్ళు కూడా అతి సర్వత్రా వర్జయేత్. అది ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు 57లో చెప్తున్నారు. ఛిద్రాణాంత నిరోధాత్ సుఖేన పారం పరం యాతి తస్మాత్ ఇంద్రియ నిగ్రహం మృతే న కశ్చిత్ తరతి అనృతం. అర్థమైంది కదా. ఛిద్రాణాంతు నిరోధాత్ సుఖేన పారం పరం యాతి తస్మాత్ ఇంద్రియ నిగ్రహం రుతే నా కశ్చిత్ తరతి అనృతం. అందుచేత చెప్తున్నారు ఇక్కడ. అయితే ఛిద్రాణం నిరోధాత్, ఆ ఛిద్రాణం ఇంద్రియ విషయాలని మామూలుగా మనకి ప్రారంధానికి అన్నీ మూసితే చేయలేం. నోరు మూసుకున్నాం అనుకో, మాట్లాడవద్దు, పని అవుద్దా? అవదు. అదేం బాగా మోగైపోయాడు, వాడితో పర్లేసి వస్తున్నాం ఇంట్లోనే అంటుంటారు. అర్థమైంది కదా. మనకొట్టంటే వాడు చెయ్యి చూపుతాడు, వాడు అంటే మనం చూపుతాడు, అది వదిలేయండి. ఏమి వాడి బతుకు బాగా కళ్ళు కనబడిపోతే అది పెద్ద బాధ కదా. అందుకని ఏమిటి ఈ మధ్యని నేను ఇంద్రియాలు నిగ్రహించాను, కళ్ళు ఎప్పుడు తెరవనండి అంటారు. తెరవకపోతే ఎవడు తాతగారు పెడతారా భోజనం? అందుచేత ఇది కాదు నిగ్రహించుకోవడం. కొందరు చెవులు గోడ కట్టేసుకుంటే అది కాదు, మొత్తం కట్టుకోకూడదు. అవసరం ఏది అవసరమో అది వాడుకోవాలి. ఏమి మనకి ఛిద్రాణం నిరోధం అంటే ఏమిటి? ఈ 9 రంధ్రాలని చక్కగా నిరోధించడం వలన సుఖంగా పరంపారం యాతి, గొప్పదైనటువంటి గమ్యస్థానానికి చక్కగా యాతి పొందుతూ ఉన్నది జీవుడు. అర్థమైంది కదా, పొందుతాడు. అది అయితే ఈ నిరోధం ఏమిటి? నిరోధం ఇదే అంటాడు యోగ చిత్తవృత్తి నిరోధాత్. నిరోధ ఇప్పుడు యోగం అంటే ఏమిటి? చిత్తంలో ఉన్న వృత్తులని నిరోధించడమే యోగం. ఇది కూడా ఏం చెప్పారు? ఛిద్రాణం నిరోధాత్. ఛిద్రాణం అది చిత్తవృత్తి నిరోధం, ఇది ఛిద్రాణం నిరోధం. అందుచేత చిత్తం దేంతో అన్వయం కాకపోతే ఏ దానికి పవర్ ఉండదు. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ముద్ర పడితే కదండి మనము తయారు చేసేసుకుంటాం. ఈ రాష్ట్రపతి బొమ్మ ఏం చేసి ఒక అవార్డుగా తయారు చేసుకుంటాం. కానీ అక్కడ ఏ లెక్కల్లో ఉండదు, వాళ్ళ చట్టాలో ఉండదు, గవర్నమెంట్ లిస్టులో ఉండదు. కానీ అవార్డు పత్రం మన దగ్గర ఉండదు. ఏం లాభం ఉంది ఆ పత్రం ఉంటే? ఏం లాభం? మనం కొట్టించేస్తాం. ఈ ఇంటిమేషన్ తీసుకొచ్చి 500 రూపాయల నోట్లు బాగా కొట్టించేస్తాం. అర్థమైంది కదా. ఏం లాభం ఉంది? అది దొరికిపోతే జావజ్జీవ కారాగార శిక్ష. అందుచేత అది కాదు. అందుచేత ఈ మనస్సు ఉంటేనే అక్కడ ముద్ర పడుతుంది దేనికైనా. అర్థమైంది కదా. మీరు కన్నుతో చూస్తూ ఉన్నారు, అక్కడ ఏంటి అక్కడ కన్ను చూస్తే లాభం లేదు, ఆ కంటి మీద ముద్ర వేయాలి. మనస్సు ఇది ముద్ర వేసిందే ఇక అయిపోయింది. ఇక చెల్లుతుంది బాగా. ఆ కంటి రూపానికి ఆ రూపం ఎలాగుందో, ఎర్రగుందో, నల్లగుందో, తెల్లగుందో మొత్తం దానికి ఇది ముద్ర పడకపోతే లాభంలే. అందుచేత ముద్ర పడడం అంటే అర్థం ఏమిటి? ఏ ఇంద్రియము ఏ విషయంతో సంబంధపడుతూ ఉన్నదో ఆ రెండిటికి కనెక్షన్ కలపాలంటే ఏముండాలి? మనస్సు ఉండాలి.
అందుచేత ఆ మనస్సు ఉన్నప్పుడే ఆ ఇంద్రియ విషయం తెలుస్తుంది, లేకపోతే ఆవిడకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఎవరికన్నా తెలియదు అనమాట. మనం తింటున్నాం, ఏదో ఆలోచన పెట్టి తినేస్తున్నాం బాగానే బ్రహ్మాండంగా. పాపాలు అడిగినారు, అంతా అయిపోయిన సంతనాడు, ఇవాళ ఆహారం ఎలా ఉందని. ఆహారమా? ఆహా. అప్పుడు అంటాడు ఆహా, అయితే కొంచెం వడ్డించాం, ఇప్పుడు వడ్డిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎంతమంది తిండి మీద లేదు, అర్థమైంది కదా. మనస్సు ఎక్కడో ఉంది, ఇది తినేస్తున్నాయి. మనం కూడా పారాయణ చేస్తూనే ఉంటుంటాం. ఎంతవరకు పార వచ్చిందో చూస్తే పక్కోడు శ్లోకం తప్పింది అనుకో, అది ఎక్కడ తప్పిందో తెలియదు. ఎందుకని ఇది ఎక్కడికి ఆలోచన పోతూ ఉంటుంది. ఈ నోటికి అలవాటు అయిపోయింది చూడకుండా, ఇది పోతుంది. అది కానీ మరి కట్ అయిపోయింది ఆ మధ్యలో, ఎక్కడికి ఆపే మనకే తెలియదు. కర్మకాయలు మంచి పని అనుకో, కానీ అది దాన్ని పట్టుకోలేం. అందుచేత ఈ చిత్రాణం నిరోధాత్తు, ఇది నిద్రించాలంటే మనసుతో సహా చిత్రాలని నిరోధించాలి. అప్పుడే మనకు మనస్సు కంట్రోల్గా ఉంటే అన్ని చిత్రాలు మన చేతిలోనే ఉంటాయి, నిరోధం అయిపోతుంది. కాబట్టి ఇవి నిరోధించాలి. నిరోధించాలంటే ఏమిటి? ఆ బుద్ధి వల్లనే నిరోధించగలం, లేకపోతే నిరోధించలేము. అర్థమైంది కదా. ఇప్పుడు విషయంలో ఉన్నటువంటి తారతమ్యాలను తెలుసుకుంటే కదా నిరోధించగలం. ఇప్పుడు మనకి అది విషమా మంచి వస్తువు అని తెలియకపోతే ఏం చేస్తాం? ఏం నిరోధిస్తామండి? వాడేమో లడ్డు బాగా పెట్టేశాడు కలిపి, మనకేం తెలుస్తుంది? అది చూస్తే మా బ్రహ్మాండ వాసన వస్తుంది, అది తెలుసుకునేసి కెపాసిటీ లేకపోతే ఏం చేస్తాం? అది తినేస్తాం. తినేస్తే మా గంట 2 గంటలు చచ్చిపోతాం, అంతే కదా. మనం చేసే అదనమాట, అర్థమైంది కదా. ఇప్పుడు అది విషయం లడ్డు మామూలు లడ్డు తెలిస్తే సచ్చినా తింటామా? పక్కోడు అన్నాడు అనుకోండి, ఓహో అడు గుసగుసలాన్ని వీడు తినేటప్పటికి అనుమానమే, ఏమిట్రా అంటాడు. ఏమి లేదు చెప్పు అంటాడు. ఏమీ లేదులే, అందులో ఏదో విషయం ఉందని చెప్తున్నారు, అందుకే నేను మొదలు తినలేదు అన్నాడు వాడు. ఓ బాబుని అక్కడ బారేస్తాడు వాడు, అర్థమైందా. ఆ విధముగా ఇప్పుడు తినొద్దని చెప్పలేదు, అవి తింటే చచ్చిపోతామో అది తినకూడదు అన్నమాట. అలాగని ఎంత తింటే సరిపోతుందో చూసుకోవాలి. లడ్డూలు అయితే మాత్రం 10 లడ్డూలు, లడ్డూకేమో పూర్వం పెట్టేవారు ఎక్కడ ఉత్తరాదిలో. ఓ లడ్డూ తింటే ఆ రోజుల్లో ₹1 ఎక్కువనమాట. ఈ లడ్డూలు కాసిపెట్టి 20 లడ్డూలు తిన్నాడు అనుకు 20 రూపాయల కోసం, ఇంక 3 రోజులు లేవలేడు. 20 రూపాయలకు 60 రూపాయలు ఖర్చు హాస్పిటల్లో, అర్థమైందా. అందుచే వాళ్ళే సంతోషంగా చెప్తారు, ఎవరు 2 లడ్డూలు తింటే అన్ని రూపాయలు అంటారు. ఒకటి 10-20 తినేస్తుంటాడు ఏమిటా డబ్బులు కోసం. తర్వాత అరక సచ్చి ఆ మాతలకి వెళ్ళి రామకృష్ణ మిషన్ అక్కడ ఫ్రీ అని లేని స్వాములందరికీ, అందుచేత ఆ ప్రకారంగా ఇదనమాట. అందుచేత ఏమిటి అంటే తినాలా, వస్తువు ఎంత కావాలో అంత తీసుకోవాలి, అంతేగాని మొత్తం నిరోధించడం మన వల్ల అవుతుంది పాడా, అదయ్యో పని కాదు. ఆ ప్రకారంగా ఇంద్రియాలు మన పరికరాలు బాగుండాలి, బాగా పనిచేయాలి కదా. మరి ఆ పరికరాలను మనం చూస్తుంటామేంటి? ఈ కింద పరికరం ఇప్పుడు పరికరాలు వేసేస్తున్నారు లేండి డాక్టర్లు. ఈ పరికరం పోతే అది తీసి ఇంకో పరికరం వేసేస్తున్నారా? మామూలు ఎలాగైతే ఇంట్లో సామాన్లు పోతాయో ఆ గజాలు ఈ గజాలు, అలాగే ఈ రాడ్లు కూడా కొత్త బాగానే వేస్తున్నారు. పర్వాలేదు, చదవకూడదు దరిద్రాలకి ₹60 వచ్చేసాయా అంటే మనం తెలియనంత వరకు మనంతటి మనం అరిగిపోకుండా చూసుకోవాలి, అది అనమాట. అందుకే చిత్రాణం నిరోధాత్తు, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ వ్యవహారం ఉంది ఆ వ్యవహారం ఉంది, ఇందులోనూ ఏమంటారు వాటిని కాస్త మన వశంలో పెట్టుకుంటే ఏమైపోతాం మనము? ఈ నావ కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు పరంపారం యాతి, చక్కగా ఈ నావ ద్వారా మనము గమ్యస్థానానికి చేరుకుంటాం. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ, అటువంటి స్థానాన్ని మనం పొందుతాం. తస్మాత్ ఇంద్రియ నిగ్రహం వినా, రుతే అంటే వినా, ఇంద్రియ నిగ్రహం వినా నా కశ్చిత్తు తరతి అనృతం. అయ్యా ఎవ్వడూ కూడా ఇంద్రియ నిగ్రహం లేకుండా ఈ మిథ్య అయినటువంటి ఈ సముద్రాన్ని ఎవడూ దాటలేడు. తరతి ఈ శరీరం ద్వారా తరించుకోవాలి, ఇంకో శరీరం వచ్చి ఏమీ తరించలేము మనం. అందుకు చెప్తున్నాడు ఇంద్రియ నిగ్రహం వినా నా కశ్చిత్తు, ఒక్కడు కూడా కాదు. ఇక్కడ ఏమిటంటే 4 ఆశ్రమంలో
ఎవరైనట్టు కానీ ప్రతివాడికి ఏముండాలి? ఇంద్రియాలను మన స్వాధీనం. కశ్చిత్ అన్నాడు, ఫలానా వాడని చెప్పలే, అర్థమైంది కదా? కశ్చిత్ అంటే ఎవడైనా ఒకనొకడు, ఎవడైనా ఒకడు, వాడు ఎవడైనా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఉన్నవాడు ఏమవుతాడు? తరతి. లేకపోయిన వాడు ఏమవుతాడు? నా తరతి. ఏమిటిది? ఈ మిథ్య అయినటువంటి సముద్రం. ఇదేంటి? సంసార సముద్రము. సత్యమా? సత్యము కాదు, ఇది మిథ్య. ఈ మిథ్య ఎందుకు? ఓ రోజుకు ఉండదు కాబట్టి మిథ్య. ఇటువంటి సముద్రాన్ని దాటాలి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఇంద్రియాలని నిగ్రహించినటువంటిది చూసుకోమన్నాడు. అదే అన్నమాట. ఆ విధంగా చెప్పి ఇప్పుడు మనకి 58లో చెప్పబోతూ ఉన్నారు. ఏమి? పశ్యతి పరస్య యువతిం సకామమపి తన్మనోరథం కురుతే జ్ఞాత్వైవ తదప్రాప్తిం యద్ధం మనుజోతి పాపభాగ్భవతి. చెప్తున్నారు ఇప్పుడు. పశ్యతి పరస్య యువతిం సకామం అపి తన్మనోరథం కురుతే జ్ఞాత్వైవ తదప్రాప్తిం యర్థం మనుజో అతి పాపభాగ్భవతి. ఆచార్యుల వారు కొన్ని మానవుడికి అనుకోకుండానే పాపాలు గురైపోతుంటాడు కాబట్టి అవి కొన్ని ఉదాహరణ శ్లోకాలుగా మనకి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ రెండూ అర్థం చేసుకోవాలి. పశ్యతి ఒక్కొక్కరు, పరస్య యువతిం ఎవరైనా సరే పరభార్యాలని అపహరించాలన్నటువంటిది సకామం అటువంటి కోరిక ఉన్నట్లయితే ఏమి తన్మనోరథం కురుతే. ఇక మనోరథం ఏ రథమైనా అవుతుంది, కానీ ఈ మనోరథం ఇంక 24 గంటలు అదే చింతనతో ఉండిపోతాడు. జ్ఞాత్వా ఏవ తదప్రాప్తిం. తెలుసును అడిగి అతనికి కూడా ఇది మన వల్ల ఏ పని కాదని తెలుసును. తెలిసిన ఈ మనోరథం ఎలా వెళ్తుంది? అది వ్యర్థం. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకోండి, విషయం చెబుతున్నాను. మరి అటువంటి వారి దగ్గర నుంచి ఏదో వస్తువు తీసుకోవాలంటే సామాన్యం అవుతుందా? అవదో, తెలుసును. కానీ ఏమి దానివల్ల ఏం చేస్తాడు? వ్యర్థం. మనుష్యుడు ఏమి జీవితం వ్యర్థం అన్నమాట. ఎందుకంటే సమయం వ్యర్థమవుతుంది. వీడి చింతన వల్ల ఏమవుతుంది? అతి పాప భాగ్భవతి. ఎక్కువ పాపాన్ని కూడా సంపాదించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నోటితో అన్ని దానికన్నా మనస్సులో భావించడం రెండూ ఉన్నాయి. దైవస్మరణ భావిస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. అది ఇంకా దానికి ఆపోజిట్ ఏమైనా సరే అవి విరుద్ధమైన కోరికలను చింతిస్తే ఏమవుతుంది? పాపం వస్తుంది. అర్థమైంది కదా? ఎక్కువ అన్నమాట. వాక్కుతో అనేదానికన్నా మెల్లగా పెదవులతో అంటే ఇంకా పుణ్యం వస్తుందని చెప్పాడు కదా జపం. అర్థమైంది కదా? జపానికి 3 తరగతులు ఉన్నాయి. 1 వాక్కు, 2 ఉపాంశము, 3 మానసికం. ఇవేమిటి? నోటితో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 100 చదివే కన్నా పెదవులతో అలాగనుకుంటే మెల్లగా ఆ పక్కన వినపడమే కష్టం. ఇప్పుడు మనసుతో అనుకుంటే దీనికంటే 10 రెట్లు దానికి పుణ్యం, దానికన్నా 10 రెట్లు దీనికి పుణ్యం. అలాగనే వాక్కుతో తిట్టేదానికి 10% పాపం అయితే, పెదవులతో తిడితే 20% పాపం, మనసుతో తిడితే 30% పాపం. అలాగనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఈ మనోరథం వ్యర్థమైనటువంటి పాపపు ఆలోచన ఎప్పుడు ఉందో అతడు ఏమైపోతున్నాడు? అతి పాప భాగ్భవతి. ఆయా పాపాన్ని వస్తుంది. పాపం ఎక్కువైపోతే ఏమైపోతుంది చెప్పండి? వెంటనే అన్నీ అనర్థాలే. పుణ్యం ఎక్కువైపోతే అన్ని సుఖాలు ఎలాగో, పాపం ఎక్కువైపోతే అన్నీ అనర్థాలే. అనర్థం అంటే ఏంటి? అర్థం అంటే ప్రయోజనంతో కూడింది, అనర్థం అంటే ప్రయోజనం లేకుండా ఉంటాయన్నమాట. అది అనమాట. ఈ ప్రకారముగా అందుకే భగవంతుడు కూడా మనకి భగవద్గీతలో ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః.
ప్రమాధీని ఇంద్రియాని, ఆ ఇంద్రియములు ఏమిటి? ప్రమథనశీలములు. అది ఏం చేస్తుంది? ఈ మనస్సుని హరింపజేసేస్తుంది అన్నమాట. అందుచేత తాని సర్వాన్ని సంయమ్య యుక్త ఆసీత మత్పరః అని చెప్పాడు కదా. తాని ఇంద్రియాన్ని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేకి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. రెండో అధ్యాయంలో చెప్పాడు కదా. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. తాని ఇంద్రియాన్ని సర్వాణి సంయమ్య, దాన్ని మన స్వాధీనం చేసుకొని యుక్త ఆసీత మత్పరః, నాకంటే అన్యమైనవంటే పరమాత్మ కంటే లేదా దైవము కంటే అన్యమైనవాడు లేడని ఎవడు ఉంటాడో ఒకటి. వశీహి సర్వేంద్రియాని, ఇంద్రియాలన్నీ తన వశములో ఉంచుకున్నవాడు వాడిని ఏమని పిలుస్తారు? తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అది ఇక్కడ మనకి చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఇక్కడ చెప్పి ఇప్పుడు చెప్తున్నారు 59వ శ్లోకంలో. పిశునైః ప్రకామముదితాం పరస్య నిందాం శృణోతి కర్ణాభ్యాం తేన పరకిం మ్రియతే వ్యర్థం మనుజో అతి పాపభాగ్భవతి. మొట్టమొదటి ఏమిటి? ఏదైనా సరే ఒక ఇతరమైనటువంటి వాళ్ళని చూసేటప్పుడు కన్నుల ద్వారా మనస్సుకెళ్ళి పాపం వస్తుంది. అర్థమైంది కదా. మొదలు చెప్పిన దాంట్లో ఏమిటి? ఏదో ఒక రూపాన్ని చూసి ఈ రూపం నేను స్వాధీనం చేసుకోవాలన్నటువంటి దానికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తే అది ముందు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చూపు ద్వారా ప్రారంభమై ఇక మనస్సులో చింతన ద్వారా అది పాపంగానికి వెళ్ళిపోవచ్చింది. ఇప్పుడు రెండో విషయం చెబుతున్నారు. పిశునైః, ఇప్పుడు ఇది కంటికి సంబంధం లేదు, ఇది ఇప్పుడేనమాట చెవులకు సంబంధమైనమాట శబ్దాలకి. పిశునైః ప్రకామం ఉప్రకామముదితాం పరస్య నిందాం శృణోతి కర్ణాభ్యాం. పిశునైః ప్రకామం ఉదితాం పరస్య నిందాం శృణోతి కర్ణాభ్యాం తేన పరః కిం మ్రియతే వ్యర్థం మనుజః అతి పాపభాగ్భవతి. ఏమనుకుంటారంటే ఇవేమి చేస్తాయి? చూసినప్పుడు అలాగే ఉంటుంది. అందుకే కామాత్ క్రోధోభిజాయ చెప్పాడు కదా. అది లభించకపోతే కోపము, తర్వాత సంసారంలో మునిగిపోతుందని చెప్పేశాడు. అందరికీ తెలిసిందే అది పాఠం. అలాగనే ఇప్పుడు ఇక చెప్తున్నాడు. మనుజః పిశునైః. పిశునైః అంటే ఏమిటంటే ఇప్పుడు వీడి దగ్గరకు వస్తాడు వాడు స్నేహితుడు అనుకో, వచ్చి వాడు ఇంకోటి కోసం చెప్తుంటాడు. వాడు మంచివాడే, వాడికి పడదు. అర్థమైంది కదా. అది దాన్ని ఏమంటారు తెలుగులో? కొండెములు అంటారు. ఇది కొండిగాడురా అంటారు. అంటే ఇప్పుడు కొండిగాడు అంటే కొండెములు చెప్పేవాడు. కొండెములు అంటే ఏమిటి? వాడి మీద మంచివాడైనా వాడి మీద నిందావాక్యములు, వాడు ధర్మపరుడైనా అధర్మపరుడని చాటి చెప్పేవాడు. వాడు మంచివాడే కానీ వాడి గురించి చెడ్డ గుణాలు చెప్తాడు. ఓ దగ్గరికి వచ్చి వీడి దగ్గర వీడు ఏం చేస్తాడు? చక్కగా వింటాడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఏమిటంటే ఏదైనా ఒక పుణ్యము కానీ ఒక పాపము కానీ చేసేవాడికి, చెప్పేవాడికి, వినేవాడికి, శభాష్ అనేవాడికి నలుగురికి సమానం అన్నమాట. పాపం పుణ్యాన్ని అంతే. పుణ్యమైన అంతే. చత్వారః సమభాగినః, పంచుకోవడమేనమాట. అబ్బబ్బా వాడు మంచివాడురా అంటాడు. వాడు చాలా పనులు చేశాడు, నేను విన్నాను రా అంటాడు వీడు. అర్థమైంది కదా. నేను చూశాను రా ఎన్నిపోయినా. వీళ్ళందరికీ పుణ్యమే. ఇక వీడు మొదలెడతాడనమాట. వాడు చెడ్డవాడు, అబ్బో పక్కోడు అది కరెక్ట్ అంటాడు. వాడు చెడ్డు లేకపోయినా అర్థమైంది కదా. వీడు చెబుతూ ఉంటాడు, వీడు వింటూ ఉంటుంటాడు. ఆ పక్కనే జై జై అని ఆడుకొడుతూ ఉంటుంటాడు. ఎందుకంటే ఇదంతా ముఠా అనమాట. ఏమంటారు వీరంతా? ఇప్పుడు ఇదేమవుతుందంటే ఆ పాపము కూడా ముఠాలో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది, పుణ్యము కూడా ఆ ముఠాలో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. అందుచేత కొన్ని విన్నట్టుగా ఉండాలి.
ఏమిట్రా దేవుడా నాకెందుకురా మళ్ళీ తెచ్చిపెడుతున్నావు ఈ పాపం లేనిపోయిన పాపం మాట నా చెవులేస్తున్నామని ఏమి మెల్లగా ఏమి తప్పించుకునే ఉపాయాన్ని ఏమి చూసుకోవాలి, దేవుడి కాదు నేర్చుకోవాలి. అవన్నీ చెప్తారు ఎలా తప్పించుకోవాలనా అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చింది కూడా ఈ ప్రకారంగా ఇది. అందుకని మంచి మాటలు వచ్చినప్పుడు తప్పించుకోకూడదు. ఈ ప్రకారంగా చెప్తున్నారు. విసునై ఏమి ప్రకామముదితాం వాడు చెప్తూ ఉంటుంటే ఇది మహా ఇష్టం. కొంతమందికి ఏమిటండి ఇదే పని అండి, ఎవడి మీదో చెప్పడం, ఎవడైనా పనికిమాలిన మాటలు చెప్తే మహా సంతోషపడడం. ఏమి ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఈ పిచ్చి ఉండనే ఉంటుంది అన్నమాట. వచ్చింది గొడవ అర్థమైందే. ఈ ఆశ్రమం లేదు ఆ ఆశ్రమం లేదు అన్ని ఆశ్రమాల వాళ్ళకి ఏమిటా ఇదో పెద్ద ఏమి ఇదైపోయిందా చెప్పు చెప్పు ఇంకా చెప్పు ఏమి చెప్పా పాడు చెప్పా అర్థమైంది కదా. అదే అనమాట. ఇవన్నీ మరి తెలిసే అజ్ఞానం పడ్డం వచ్చింది గొడవ. అన్నీ చెప్తూనే ఉంటుంటారు, ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు, మళ్ళీ ఏది చేసినా మామూలే. మళ్ళీ అక్కడికి వచ్చరికి ఆత్మకేది అంటదిలే. ఇదంతా ఏమిటంటే ఈ వేదాంతం వెళ్ళి ఎందుకు పనికిరాని వేదాంతం. అందుచేత అలా కాకుండా ఏమి చెప్తున్నాడు, నువ్వు శ్రవణం చేసినా అలాంటివన్నీ కూడా ఈ లోపలికి వెళ్ళిపోయి వాడికి చింత ఆలోచన వెళ్ళిపోస్తుంది. ఎక్కడికి వెళ్ళినా బయటకు వదిలేదు కదా. బయటకు వదిలితే కూడా లేదు. ఇప్పుడు వచ్చింది ఇంట్లో వచ్చింది ఏదైనా లోనికి వదిలేమంటే అందరికీ ఇబ్బందే. అందుకనే అక్కడ ఒక ఏమి తలుపు వేసుకొని ఈ తలుపు వేసుకొని అందరూ రెడీగా ఉంటారు. లోపలికి వచ్చిందో దూరుకుంటారు దోమలు కానీ ఈగలు కానీ నల్లులు కానీ పేర్లు కానీ. అర్థమైందా. ఈ ఉన్నోడికి అటు అటు ఇటు చూస్తూనే ఉంటుంటాడు. అర్థమైంది. ఎక్కడ వస్తుంది అందరూ ఉన్నా మనం చూడలేదు, గొడవ దిగిపోయింది. ఒకటి చూసాడు రావడం, ఇక వాడికి ఇంకే తోసదు. ఏం ఉపన్యాసం ఎలాగెళ్ళిపోవాలి బయటికి వెళ్ళి చూస్తూనే ఉంటాడు. పోతే వాళ్ళే తంటాలు పడతారు, మనకెందుకైనా. ఆ ప్రకారముగా ఈ లోపలికి ఏమైనా వదిలేసామనుకో ఈ చెడు అవి ఇవి, అది లోపల ఊరుకుంటారే, అది లోనికి వెళ్ళి వికారాన్ని కొట్టిస్తుంది. ఇంకా దాని మీద వాడికి ఆ మాటలు ప్రీతి అనుకో, మళ్ళీ చెప్తాడు నువ్వు మధ్యాహ్నం రా, ఇప్పుడు టైం అయిపోయింది ఏంటి మళ్ళీ వినాలా, ఇప్పుడు కొట్టుకోడు పాపం చాలదు, మళ్ళీ మధ్యాహ్నం ఎంతో పాపం మూట. ఇలా పాప భాగ్ భవతి, పాపం మూట పెంచుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు పిసునై ప్రకామ ముదితాం, ఏం ముదితాం పరస్య నిందాం, ఇతరుల మీద నిందలు చెబుతూ ఉంటుంటే ఈ మురిచిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే లోకంలో చాలామంది. శృణోతి కర్ణాభ్యాం, ఆ రెండు కన్నుల చెవుల ద్వారా చక్కగా వినబడుతుంటుంది. ఏదో కొంతమందికి పోయి ఏమి తెలిసినా ఒక 70, 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిపోతే చెవుడు వచ్చిందనుకో అదే మంచిది అనమాట. మనకి గందరగోళం లేకుండా పోతుంది. ఏమి ఎందుకంటే ఇంట్లో ఎవడు తిట్టుకున్నా గొడవ ఉండదు. ఏది తిట్టారనుకో కోపం వస్తుంది. ఒరే ఇన్నాళ్ళు నేను చేసి ఏమి నువ్వు ఇంకా తిరుగుతూ. కొంతమంది శివుడే రాదు ఉండే, అబ్బో 100 సంవత్సరాలు అయినా ఎక్కడ అలా ఎక్కడ ఉండదు కానీ దుంపాదేగా వాళ్ళన్నీ వింటూనే ఉంటుంటారు. ఇదే పని అనమాట. సచ్చిందాకి ఏం వింటామండి, చాలు విని అయిపోయింది మన బతుకు. ఇప్పటికైనా రామకృష్ణ వినుకొని ఉంటే హాయిగా ఉంటుంది కదా ఇది అనమాట. అందుకనే అది కళ్ళు కనపడాలి కానీ శివుడు ఇచ్చినప్పుడు మంచిదే. కళ్ళు కనపడకపోతే చికాకు మరి. అర్థమైంది కదా. కన్ను లేనిదే జగత్తు లేదు అన్నారు విద్యాప్రకాశం స్వామి. ఇక అది మరి చెవుడు వచ్చింది అనుకో అంత మంచిది ఇంకా లేదు. ఎప్పుడు మొట్టమొదటి చెవుడు రాకూడదు. 80-70 దాటికి చెవుడు వస్తే అది ఇంకా మంచిది. ఏ గందరగోళం ఉండదు. వాడు ఎన్ని తిట్టుకున్నా మన గొడవలే. అర్థమైందా. లేకపోతే ఎంత చూస్తాను అంటాడు అప్పుడు కూడా ఇదే అనమాట. అందుచేత పిసునై ప్రకామం ఉదితాం పరస్య నిందాం శృణోతి కర్ణాభ్యాం తేన పరం క్రిం మియతే వ్యర్థం. ఎందుకయ్యా తేన పరం కిం రీతే అంటున్నాడు. ఏమిటి వాడి కోసం ఏమి వీడు చెప్తూ ఉన్నాడు, ఈ చెప్పిన వాడు వీడు వింటున్నాడు. వీడు వింటుంటే వాడు చెప్తుంటే వాడికి ఏమైనా నష్టం కలుగుతుంది ఏమిటి? ఏమీ కలగదు. ఎవడి కోసము ఇంకొకడితో వాడు బాగులేడు అని మనం చెబుతూ ఉన్నాం, వాడి మీద నిందలో ఎవరిని కూర్చి చెప్తున్నాం వాడు ఏమైనా చచ్చిపోతాడా? వీడు చెప్తే ఏమీ లేదంటున్నాడు. ఏమి తేనా ఆ శబ్దముల ద్వారా
పరం క్రియం కిం మ్రియతే, వాడికేమీ లేదండి, వాడికి ఏమీ అవ్వదు, మనకి నష్టం. వాడికి ఏమి నష్టమో ఈ వాడికి ఒక లాభం ఉంది. ఏమిటంటే వాడిలో ఏవైనా పాపాలు ఉన్నాయనుకో, అవి వీడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి అన్నమాట. వాడిలో పాపమేమీ లేకుండా వాడు చేశాడు చెడ్డ పనులు అని మనం చెబుతూ ఉంటే వాడిలో ఉన్న పాపము ఇంకెత్తవలసి ఎప్పుడు అనిపించిన పాపం కూడా వీడికి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అనమాట. ఇది సూక్ష్మ రహస్యం తెలుసుకుంటే కదా. అలాగే ఒక మంచివాడిని గూర్చి మంచిగా చెబుతూ ఉంటుంటే వాళ్ళలో పుణ్యం వీటికి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అనమాట. అందుచేత ఇది మన రహస్యం. ఈ రహస్యం ఏంటి, ఎన్నాళ్ళు చేసాం కానీ ఆ పాపమే పోలేదంటాడు. ఈ పక్క నుంచి భక్తు శరీరంలో వచ్చేస్తూ ఉంటే చెవులు తన్నా, కన్నులు తన్నా, ముక్కులు తన్నా, అర్థమైందా, ఇంకెక్కడ పోతుంది పాప. వీటి నుంచి వచ్చేది ప్రవాహం అయిపోయి వీడు చేసేది ఆవగించింది పుణ్యం. ఈ ఆవగించేంత పుణ్యం అది కొండంత వచ్చేస్తోటి ఎక్కడ సరిపోతుంది. అందుకని ఈ ప్రకారముగా వీలైనంత వరకు కూడా లోనకి వెళ్ళిపోకుండా చూసుకుంటుండాలి. అర్థమైంది కదా. ఎలాగైతే ఓ పురుగు వస్తూ ఉంటుంటే అని పీల్చుకుంటాడు, ఎవడైనా పీల్చుకుంటాడా, ఇలాగ అడ్డు పెట్టుకుంటాడు. ఆ పురుగు అది చిన్న దోమ ఎక్కడ వెళ్ళిపోద్దు అని అర్థమైంది కదా, అడ్డు పెట్టుకుంటాడు కదా. అందుకే ముద్దు గుడ్డలు కట్టుకున్నావా లేదా కరోనా టైంలో. అలాగా ఏమిటి ఇప్పుడు గొడ్డు కట్టుకోకుండా లోనికి వెళ్ళి చూసుకోవాలన్నమాట. అర్థమైందా. అది ట్యాక్ట్. సాధన అంటే అదే. సాధన అంటే ఇంకేమిటి, వాడు మాట తిట్టినా ఆ తిట్టు ఇక్కడి నుంచి అటే కొట్టినట్టు చూసుకోవాలి. ఇలా బంతికి కూడా గోడకి గోడను కూడా నీ కొట్ట నాకెందుకు నీ కొట్టిన ఎంతమందినో చూశాను అంటది ఏమిటి. అందుకే అదేం సేకరించదు. కొట్టుకో నీకేం నష్టం, నాకేం నష్టం అంటాడు. ఆ విధముగా ఉదాహరణ ఏమిటి అంటే ఏమైనా ఒక విషయాలు మనకి ఇప్పుడు లేవులేండి. పూర్వం ఇంకో పని ఉండేది కొంతమందికి, మధ్యాహ్నం 3 గంటలకు కూర్చోవడం ఏవో ఊసులే. ఇప్పుడు చాలామంది పనులెక్కి వైపు తగ్గిపోయినాయి. అందులోనికి అమెరికా వెళ్తే అసలే ఉండవు ఊసులు. ఇంక ఇండియాలో కొన్ని ఊసులు ఉంటాయి కానీ అక్కడ ఏ తిరిగి సాయంకాలానికి వస్తే ఊసా పాస. ఆ ఇంటికి ఎంత దూరం, వాడు ఏం పడ్డాడో తెలియదు, వీడేం పడ్డాడో తెలియదు. అందుకని అక్కడ ఉన్నవాళ్ళు రారు. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇవే అనమాట, గందరగోళం. అదే అనమాట. అర్థమైందా. అందుచేత ఈ ప్రకారముగా తేన పరం క్రియతే మ్రియతే వ్యర్థం మనుజ అతి పాపభాగ్భవతి. ఈ ప్రకారముగా పాపాన్ని సంపాదించుకుంటున్నాడు. వీడి వల్ల ఎవరి మీద చెప్పుకుంటున్నామో వాడికి మిరిగితే వాడే చచ్చిపోతాడేటి, ఏమి చావడు. ఎవడికి ఎంత ఆయుర్దాయం ఉందో అంతవరకు ఉంటాడనమాట. అది చెప్పి ఇప్పుడు మనకి ఈ ప్రకారముగా 60వ శ్లోకంలో చెప్తున్నారు. అనృతం పరాపవాదం రసనా వదతి ప్రతిక్షణం తేన పరహా నిర్లబ్ధా వ్యర్థం మనుజో అతి పాపభాగ్భవతి. రసన ఈ నాలుక అర్థమైంది కదా. ఇది ఒక ఇంద్రియం అన్నమాట. ఈ నాలుక అనేది ఒక ఇంద్రియం. ఈ చెవి ఒకటి వచ్చింది, ఈ చెవి వినడం ఒకటి, కంటితో చూడడం ఒకటి. ఈ 4 కోరుకుంటుందా. దీనికి ఎన్ని 2 పనులు. ఇంకా దీనికి అహంకారం ఎక్కువ. దేనికి నాలుగుకి. అయినా సరే జాగ్రత్తగా ఉంటుంది. అహంకారం ఉన్న అహంకారుడు తెలియదు. 24 16 ఎన్ని 32 పళ్ళు కదా మొత్తం. ఈ 32 పళ్ళులో 4 ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటుందో తెలుసా. బ్రహ్మాండమైన జాగ్రత్త. ఏ పండు కింద పడినా సఫా. ఇదంతా రాక్షసుల్లా 2 కింద పళ్ళు పై పళ్ళు, ఈ మధ్యలో అందులో మృదువైనటువంటిది. దాన్ని చూసి మన బతుకు నేర్చుకోమన్నాడు, 4ని చూసి. అర్థమైంది కదా. ఏమిటో ఆయన చనిపోయేటప్పుడు ఏదైనా చెప్పి పొమ్మన్నాడు. చెప్తే బాగుంది, ప్రాణం పోతుంది 10 నిమిషాల్లో, ఏదో కూడా మాకు నీతి చెప్పి వెళ్ళిపోండి అన్నారు శిష్యులందరి కింద కూర్చొని. ఆయన ఏమిటి ఇలా చూపెట్టాడు నాలుగా. ఏడి అమ్మాయి కొంతమందికి ఏమర్థమవుతుంది, నాలుగు చూపి, నాలుగు కదా బాగా రుచులు చూసేది, అందుకే అన్ని రుచులు తినమన్నాడేమో అనుకుంటున్నారు కొంతమంది. దుంపదేగా అందులో ఉంటారు కొంతమంది.
అదే బాబు నాలుగు ఎందుకు చూపెట్టి తెలుసా? ఎక్కడా కురుక్షేత్రం ఉంటూనే ఉంటుంది. ఇంటింటా ఉంటాయి, ఆశ్రమాల్లో ఉంటాయి, గుడిలో ఉంటాయి, గోపురాల్లో ఉంటాయి, రచ్చబండ మీద ఉంటుంది, రాజకీయంలో ఉంటుంది. కురుక్షేత్రం లేనిది ఎక్కడ ఉంటుందండి? అంతన్నా. కానీ ఏ కురుక్షేత్రం ఉన్నా అలాగే నీకు ఈ రెండు పళ్ళు కురుక్షేత్రం. అది ఎప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉంటుంటాయి అన్నమాట. వాళ్ళ యుద్ధం ఎప్పుడో వస్తుంది, కానీ దీనికి చక్రాలు వెళ్తే ఒక యుద్ధం, అరిసెలు వెళ్తే ఇంకొక యుద్ధం, రసగుల్లాలు వెళ్తే ఇంకొక యుద్ధం, అది అప్పడాలు వెళ్తే ఇంకొక యుద్ధం. ఒకటే ఇన్ని తింటూ ఉన్నా ఈ మధ్యలో దేని కింద పడకుండా ఎంత తప్పించుకుంటుంది చెప్పండి నాలుక. అది దాని యొక్క కెపాసిటీ. ఆ విధంగా మనకి జీవితంలో ఉండమన్నాడు అని గురువు గారికి పక్కోడు బోధించినాడు. ఇది పక్క శిష్యుడికి. ఇదిరా గురువుగారి బోధనార్థం. తినమని కదా 24 గంటలు ఆ నాలుగు చూపెట్టడము. నాలుగు మీద ఏ చేసినా ఎలాగ అంటకుంటూ ఉంటుందో. ఒక నెయ్యి వేసామనుకోండి, అదే నెయ్యి ఇక్కడ పడింది అనుకో, ఇలా తుడిసామనుకో మొత్తం బంక. దీనికి మళ్ళీ సబ్బు పెట్టాలి. నాలుగు మీద ఎంత నెయ్యి పోసేసినా సబ్బు లేదు, పాడు లేదు. ఏ బంక పోసేసినా లోనికి వెళ్ళిపోతే అంటది అన్నమాట. అలాగా అన్నిట్లో ఉండి అంటకుండా నేర్చుకోమన్నాడు. అది ఆ విధంగా మనుష్యుని యొక్క రసన నాలుక. అనృతం దానికి రెండు విధాలు ఉంది. ఒక విధం చెప్పుకున్నాం, ఇంకోటి అంటే నాలుక అబద్ధమో ఆడకుండా ఉండేది నాలుక నేర్పాలన్నమాట. అర్థమైంది కదా? అది మనకి సాధన అంటే అదే కదా. ఇంకా ఏమిటి? ఇంకా పరాపవాదం. ఇవి నాలుకే కదా అన్నిటికీ. మొత్తం మనకి అందరికీ నాలుగు లేకపోతే వాడు మాట్లాడలేడు. అయిపోయి నాలుగు లేకపోతే ఎవడు మాట్లాడాడు. నాలుగు వల్లే మాటలు వస్తాయి మనకి. నాలుగు లేకపోతే మాటలు మొహంకి అయిపోయి గోయిందా. అది ఈ ప్రకారంగా ఏమిటి చెప్తున్నారు. ఇక అనృతం. అనృతం అంటే అబద్ధమైనటువంటి పరాపవాదం. ఆ పరుని కూర్చున్న అపవాదాలని వారు చెయ్యనిటువంటి అపవాదం అంటే చెయ్యని పాపకార్యములను చేసినట్టు చెప్పడమే అపవాదం. అది అన్నమాట. అపవాదం అంటే వాడు మంచివాడే, వాడు ఎవరికి అన్యాయం చేయడు. వీడు చెప్తాడు వాడు తెల్లారి నుంచి సాయంకాలం అందరినీ ఇబ్బంది పెడతాడు, అందరి డబ్బు దాన్ని దూసుకుంటాడు అంటారు. అది అపవాదం. ఈ విధముగా ప్రతిక్షణం వదతి. ప్రతిక్షణం వదతి అది ఈ విధంగా మాట్లాడుతాడు. తేనా ఆ కారణం చేత, తేనా తస్మాత్ కారణాత్తు కా పరహాని. ఇతరులకు దానివల్ల హాని ఏమండి? వాడికి ఏమీ హాని లేదు. వాడి కోసం మనం చెబుతుంటే వాడికి ఆవగించంత హాని లేదు, వాడికి మేలే. ఎందుకంటే వాడి పాపం ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా. వాడే పుణ్యం చేయకుండా గుడికి వెళ్ళకుండానే వాడి పాప ఇటు వచ్చేస్తుందా? గుడ్లకి వెళ్ళి మన పాపం పోగొట్టుకుంటున్నాం, గుడ్లకి వెళ్ళకుండా వాడు పుణ్యం మూట కట్టుకుంటున్నాడు ఏమిటి? అందుచేత అది చెప్తున్నాడు. కా పరహాని. దానివల్ల ఏమొచ్చింది? అతి పాప భాగ్భవతి. పాపం సంపాదన అవుతుంది. అందుచేత మన నాలుకతో ఎప్పుడు కూడా ఇతరుల యందు లేదా తెలియకుండా అని అవి ఇవి అనుకోకుండా ఏం జాగ్రత్తగా ఉంటే దీని పాపాన్ని మనము గ్రహించుకోము. అది అన్నమాట. అందుచేత ఈ విధంగా మరి చక్కగా ఇంద్రియములు ఈ యొక్క ప్రకరణంలో విషయ నిగ్రహాన్ని ఎలాగ మనం నిగ్రహించుకోవాలో ఆ విషయాలు వెళ్తే ఏవో పాపాలు సంభవించి సముద్రంలో మునిగిపోతాం. ఆ విషయాల్ని ఆచార్యులు వారు చక్కగా చెప్పారు. అందుచేత దానివల్ల మనకి సత్కర్మనిష్ట, భగవద్భక్తి, ఆత్మవిజ్ఞాన సంపత్తి, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని కలుగు చేసినటువంటి శక్తిని జగద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.